హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రీసెంట్‌గా నేను ఏసా ఫౌండేషన్ విజిట్ చేశాను. సో, నేను అక్కడ తెలుసుకున్న కొన్ని విషయాల గురించి మీకు తెలియజేస్తాను. ఈసా ఫౌండేషన్ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉంది. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఎళ్ళాలనుకుంటే కోయంబత్తూర్‌కి చాలా ట్రైన్స్ ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. ఫ్లైట్స్ ద్వారా కూడా ఎళ్ళొచ్చు. కోయంబత్తూర్ సిటీ నుంచి ఏసా ఫౌండేషన్‌కి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ఉంటది. సుమారు 1 అవర్ జర్నీ ఉంటుంది. అక్కడ ఓలా, ఊబర్, ర్యాపిడో అలాంటివి ఉండవు. కేవలం రెడ్ టాక్సీ క్యాబ్స్ మాత్రమే ఉంటాయి. దీనికి రెడ్ టాక్సీ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ సిటీ బస్ అయితే జస్ట్ రూ. 40 తీసుకుంటారు. మీకు గాంధీపురం బస్ స్టాండ్ లేదా కోయంబత్తూర్ టౌన్ బస్ స్టాండ్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. అక్కడి నుండి 14D బసెస్ ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒకటుంటది. క్యాబ్ వాళ్ళు, ఆటో వాళ్ళైతే సుమారు రూ. 1000 అడుగుతారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆదియోగి స్టాట్యూ. ఆదియోగి అంటే మొదటి యోగి అని అర్థం. అంటే ఇక్కడ శివుడు మొదటి యోగి అని అర్థం. ఇది సద్గురుచే నిర్మించబడింది. మేమెళ్ళిన రోజు క్లైమేట్ చాలా బావుంది. చుట్టూ కొండలు, మొత్తం పచ్చదనంతో ఏసా ఫౌండేషన్ చాలా బావుంది. ఇంకా ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ నైట్ స్టే కూడా చేయొచ్చు. టికెట్స్ ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో తీసుకోలేము. ఇప్పుడు నేను జ్ఞానలింగం చూడటానికి వెళ్తున్నాను. అలాగే ఇక్కడ బులక్ కార్ట్స్ కూడా ఉంటాయి. ఆదియోగి స్టాట్ నుండి జ్ఞానలింగం మెయిన్ ఎంట్రన్స్ వరకు జస్ట్ రూ. 10 తీసుకుంటారు. ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. చాలా బావుంటుంది. ఇదే జ్ఞానలింగం యొక్క ప్రధాన ద్వారం. దీనినే సర్పవాసలంటారు. లోపలికి ఫోన్స్ గానీ, ఎటువంటి బ్యాగ్స్ కూడా అలౌ చేయరు. అలాగే వాటిని కౌంటర్‌లో ఉంచడం కూడా ఎటువంటి చార్జెస్ కూడా తీసుకోరు. లోపల చాలా బావుంటుంది. క్యాంటీన్ కూడా ఉంటది. మొత్తం రాతితోనే కట్టారు. అలాగే మీరు కోయంబత్తూర్ వెళ్తే ఈసా ఫౌండేషన్‌తో పాటు అక్కడ జీడీ నాయుడు మ్యూజియం కూడా విజిట్ చేయొచ్చు. చాలా బావుంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్, చిల్డ్రన్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది రైల్వే స్టేషన్‌కి 1.5 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటది. నేను ఈ వీడియోస్ కూడా నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్ అండ్ ఆల్సో షేర్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్.